వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో చాలా వెరైటీస్ చూస్తున్నాం కదా. ఈ రోజు కూడా అలాంటి వెరైటీస్ తోనే వచ్చాను. కానీ దానికంటే ముందు మీకు విషయం చెప్పాలండి. ఇవాళ బయట చాలా చలిగా ఉంది. చూడండి, అందుకే స్వెటర్ లాంటిది వేసుకుని వచ్చేసాను. ఇలాంటి చలికాలంలో చిన్న పిల్లల్ని లేపి స్కూల్ కి పంపించడం ఎలా? సమ్మర్ లో అయితే హాలిడేస్ ఉంటాయి, కానీ స్కూల్ కి ఇప్పుడు ఎలా పంపిస్తామండి వాళ్ళని? అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉందన్నమాట. ఏంటి అంటే, రోజు నేను బ్రేక్ఫాస్ట్ షోలో వెరైటీ రెసిపీస్ చూపిస్తున్నాను కదా. ఈ రెసిపీస్ అన్ని కూడా వెళ్ళి వాళ్ళ చెవులో ఊదేసి తొందరగా లేవు నీకోసం ఇది చేస్తున్నానంటే వెంటనే లేచి టక్కున రెడీ అయిపోయి తినేస్తారు. సో ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో నేను అలా చిన్నపిల్లలు టక్కున లేచి తినేసే రెసిపీస్ ఒకటి తీసుకొచ్చేసానండి. ఏంటి అని ఆలోచిస్తున్నారా? మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే స్టీమ్డ్ ఉప్మా. ఉప్మా ఏంటి, దాని స్టీమ్ ఏంటి? స్టీమ్ అంటే అది ఇడ్లీకి సంబంధించిన ఫ్యామిలీ కదా అని ఆలోచిస్తున్నారా? అదేం లేదు, అది ఎలా తయారు చేయాలో నేను చూపించేస్తాను. మీరు వచ్చేసి నేర్చేసుకోండి. స్టీమ్డ్ ఉప్మా తయారీ విధానం చూపించేస్తాను. మీరు చూసి నేర్చేసుకోండి. మీ ఇంట్లో చిన్నపిల్లలకి పెట్టేసేయండి. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే, ఉప్మాకి ఏం చేస్తాము, ఉప్మా రవ్వ అంతా వేయించుకోవాలి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఇందులో కొద్దిగా ఆయిల్, ఉప్మా రవ్వ, ఆయిల్ వేసాం కదా. ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యే వరకు ఇది కలిపేయాలన్నమాట. అంటే ఆయిల్ అంతా రవ్వకి బాగా పట్టుకోవాలి. ఈ ఉప్మా రవ్వ ఇక్కడ ఎగుతూ ఉంటుంది. ఈ లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఈ ప్యాన్ కూడా ఆన్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కూడా మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడవుతుంది. ఈ లోపు మనం ఇక్కడ రవ్వ పెట్టుకున్నాం కదా, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇక్కడ మనకి ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే పోపు దినుసులు. ఉప్మాలో పప్పులు ఎక్కువగా ఉంటే ఎక్కువ తినాలనిపిస్తుంది, అందుకే నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో ఆనియన్, ఇవి ఒకసారి కలిపేసుకొని మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం, అలాగే క్యాప్సికమ్. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. మనకి ఉల్లిపాయలు వేగడానికి కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అవి. అలాగే కొద్దిగా మిరియాల పొడి, ఇప్పుడు ఇందులో నేను ఏం వేయబోతున్నాను అంటే, చిన్నపిల్లలందరూ దేనికోసం అయితే అల్లరి చేస్తారో అదే యాడ్ చేయబోతున్నాను. టొమాటో ప్యూరీ యాడ్ చేసేస్తున్నాను. సో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. మనం కావాలంటే కొత్తిమీర లాస్ట్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఏం యాడ్ చేసుకోవాలంటే పెరుగు. పెరుగు ఏం చేస్తుంది అంటే, మనకి స్టమక్లో యాసిడ్ ఏదైతే ఉంటుందో, అంటే మనం రకరకాల ఫుడ్స్ తింటుంటాం కదా, అందులో ఈ మధ్య ఇంట్లో కన్నా బయట ఫుడ్ ఎక్కువ తినేస్తున్నాం కాబట్టి చాలా యాసిడ్ ఫామ్ అయిపోతుంది. కాబట్టి పెరుగు వేసుకుంటే మన స్టమక్లో ఉన్న యాసిడ్ అంతా కూడా అది రిమూవ్ చేసేస్తుంది. మనకి ఇంకేం ప్రాబ్లమ్స్ రావు. ఇంకా స్టమక్లో యాసిడిటీ లేకపోతే ఇంకేంటండి, మనం ఏ రెసిపీ పెడితే అది ఎంత చక్కగా అంటే అంత చక్కగా తినేయచ్చు. వేసేసి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం.
జనరల్గా ఉప్మాకు మనం యాడ్ చేసుకుంటాం కదా వాటర్, అలాగే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ వేసేద్దాం. ఎస్, ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా మైదా యాడ్ చేసుకుందాం. మైదా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి థిక్నెస్ వస్తుంది అన్నమాట. సో ఎస్, మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం బాగా. సో కలుపుతున్నాను కదా, ఇది దగ్గర పడడానికి కొద్దిగా టైం పడుతుంది. బాగా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉంటాను, ఎందుకంటే మళ్ళీ మాడిపోయే ఛాన్స్ కూడా ఉంది మనకి. ఇదంతా బాగా దగ్గర పడిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, స్టీమ్డ్ ఉప్మా అని చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఉప్మాని అంతా మనం చేతిలోకి తీసేసుకొని రౌండ్ బాల్స్ లా చేసుకొని ఇడ్లీని మనం ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. సో ఇడ్లీ కుక్కర్ నేను ఇప్పుడే ఆన్ చేసేస్తున్నాను. ఎస్, సో మనం బాల్స్ చేసుకునే టైంకి ఇది బాగా వేడెక్కిపోతుంది. ఒక ప్లేట్ తెచ్చుకొని మనం బాల్స్ చేసేసుకుందాం. ముందు కొద్దిగా వాటర్ చేయి తడి చేసుకుందాం, అంటే ఇది మనకి చేతికి అంటుకుపోకుండా. ఎస్, ఒక బాల్ రెడీ అయిపోయింది. అండ్ ఇలా నేను వాటర్ ఎందుకు మన చేయి తడి చేసుకొని చేస్తున్నాను అంటే, ఇది చాలా వేడిగా ఉంటుంది కదా, ఇప్పుడే కదా మనం స్టవ్ ఆఫ్ చేసాం, అందుకోసం అని వాటర్ తడి చేసుకుంటే మనకి అంత వేడి అనిపించదు. ఎస్, సో ఇలాగే నేను రెడీ చేసి పెట్టేసుకుంటుంటాను. ఈలోపు మీరు వెయిట్ చేయండి. నేను ఉప్మాతో బాల్స్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన ఇడ్లీ కుక్కర్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది ఆల్రెడీ ఇందులో వాటర్ వేసి పెట్టాను, చాలా సేపు అయింది కాబట్టి. ఇప్పుడు మన బాల్స్ని అందులో పెట్టేద్దాం. సో ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మన ఉప్మా బాల్స్ ఉన్నాయి కదా, బాల్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఇందులో పెట్టేద్దాం. ఇది స్టీమ్ అయ్యి బాగా కుక్ అవ్వడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. వెయిట్ చేద్దాం. మన ఉప్మా బాల్స్ని మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి స్టీమ్ చేసుకున్నాం కదా, ఇవి అయిపోయి ఉంటాయి. సో సర్వ్ చేసుకోవడానికి నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చిస్తాను. సర్వింగ్ ప్లేట్ తెచ్చేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే ఇవి ఎంత వరకు అయ్యాయో కూడా చూసేద్దాం. చెయ్యికి అంటుకోకుండా చాలా బాగా స్టీమ్ అయిపోయాయి ఇవన్నీ. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే మన స్టీమ్డ్ ఉప్మా రెడీ అయిపోయినట్టే. సో స్పూన్తో మెల్లిగా, నాకు దీన్ని చూస్తుంటే సేమ్ ఇడ్లీ ఫీలింగే కలుగుతుంది, ఎందుకంటే ఇడ్లీ కుక్కర్లో మనం ఇదంతా కూడా స్టీమ్ చేసాము. అండ్ అలాగే ఇడ్లీ ఎలా అయితే ఉంటుందో ఆ టెక్స్చర్ కనిపిస్తుంది నాకు దీంట్లో. సో మన స్టీమ్డ్ ఉప్మా రెడీ అయిపోయినట్టే. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేయండి. స్టీమ్డ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, మైదా పిండి 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు,
క్యాప్సికమ్ 1 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జీరా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు. స్టీమ్డ్ ఉప్మా తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసి ఉప్మా రవ్వను బాగా వేయించుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగగానే పచ్చిమిర్చి, క్యాప్సికం, ఉప్పు, మిరియాల పొడి, టొమాటో ప్యూరీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పెరుగు, సరిపడా నీళ్లు పోసుకొని కాస్త ఉడికించి ఉప్మా రవ్వ, మైదా వేసి దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్మా మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని బాల్స్ లా చుట్టుకొని ఇడ్లీ ప్లేట్ లో నూనె అప్లై చేసి బాల్స్ మిశ్రమాన్ని అందులో వేసి స్టీమ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్టీమ్డ్ ఉప్మా రెడీ. చూసారు కదండి మన స్టీమ్డ్ ఉప్మా ఎంత తొందరగా తయారు చేసేసుకోవచ్చో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. చాలా సూపర్ గా ఉందండి. మనం నార్మల్ గా చేసుకునే ఉప్మా కంటే ఇది మనం బాల్స్ లా చేసుకుని స్టీమ్ చేసుకున్నాం కాబట్టి స్పెసిఫిక్ వెరైటీ అనేది దీనిలో కలిసింది. సో మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. సో చూసారు కదా అల్పాహారంలో నేను ప్రిపేర్ చేసిన స్టీమ్డ్ ఉప్మా. అలాగే ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో నేను ఏం చేసి చూపించబోతున్నాను అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడే రెసిపీ. జనరల్ గా బర్గర్ అంటే చాలా మందికి ఇష్టం. ఆ బర్గర్ ని వెరైటీగా చేసి చూపించబోతున్నాను. ఇంతకీ ఎలా చేయబోతున్నాను అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే జవర్ వెజిటబుల్ బర్గర్. ఇది ఎలా తయారు చేయాలో చూపించేస్తాను, మీరు చూసి నేర్చేసుకోండి. సో బర్గర్ అనగానే చిన్నపిల్లలందరూ మనం చేస్తున్నాం అని చెప్తే ఇటు చుట్టూ తిరుగుతూనే ఉంటారనమాట. సో మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ జొన్నలు నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కచ్చా పచ్చగా పేస్ట్ పట్టుకోవాలి. సో నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొచ్చేసి మిక్సీ చేసేస్తాను. ఇప్పుడు వెళ్ళి పేస్ట్ చేసుకొచ్చేస్తాను. మరీ పేస్ట్ లా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా. సో కొద్దిగా లైట్ గా మిక్సీ చేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు ఈ పేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎస్, మనకు కావాల్సినట్టే ఉంది, కొద్దిగా మరీ పేస్ట్ అయిపోకుండా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది వెజిటబుల్ బర్గర్ కాబట్టి. ఇందులో ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయ, క్యారెట్ తురుము, ఇవన్నీ కూడా పీసెస్ కంటే తురిమి పెట్టుకుంటే ఏంటంటే మనకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముక్కలు ముక్కలు కన్నా ఇలా బాగుంటుంది అనమాట. కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా సాల్ట్, వీటన్నిటికీ సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిరియాల పొడి యాడ్ చేసి ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కచ్చా పచ్చగా మిక్సీ చేసుకున్నాం కదా, ఈ జొన్న పేస్ట్ వేసేద్దాం. సో ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీటిని
టిక్కీస్గా రెడీ చేసి పెట్టుకోవాలి. జనరల్గా మీరు తినే బర్గర్స్లో 2 బ్రెడ్స్ మధ్యలో టిక్కీస్ ఉంటుంది కదా స్టఫింగ్గా, అలాగే అనమాట టిక్కీస్గా రెడీ చేసేసుకుందాం. సో ఇదంతా కూడా నేను టిక్కీస్లా రెడీ చేసి పెట్టేస్తాను. మనం చూస్తూనే ఉంటాం కదా జనరల్ బర్గర్లో ఎంత సైజు ఉంటుందో ఆ సైజ్ చేసుకోండి మీ బ్రెడ్ని బట్టి. మీ బ్రెడ్ ఒకవేళ చిన్నగా ఉన్నట్టయితే చిన్న టిక్కీస్ చేసుకోండి. సో మన టిక్కీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం 2 వైపులా ఫ్రై చేసేసుకుందాం. సో ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న టిక్కీని దాంట్లో వేసిద్దాం. దీన్ని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. సో మనం టిక్కీ వేసాం కదా, ఇది ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈలోపు మనం ఏం చేయాలి అంటే ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఆమ్లెట్ కోసం అనేసి ఎగ్స్ బీట్ చేస్తాను. సో ఇందులో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. రెగ్యులర్గా మనం చేసే ఆమ్లెట్లో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు నేను ఆమ్లెట్ వేయడానికి వెళ్ళి ప్యాన్ తీసుకొచ్చేస్తాను. సో స్టవ్ ఆన్ చేసేసుకొని ఆమ్లెట్ వేసేసుకుందాం. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్, సో ఇప్పుడు ఇందులో మనం ఆమ్లెట్ వేసేసుకుందాం. మన టిక్కీ 2 వైపులా కాలడానికి అలాగే ఆమ్లెట్ కూడా రెడీ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. సో మన టిక్కీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది 2 వైపులా బాగా కాలిపోయింది. అలాగే మన ఆమ్లెట్ ఇది కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన బ్రెడ్ ఉంది కదా, బర్గర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. మన బ్రెడ్ని కట్ చేసుకొని ఈ 2 ఇందులో స్టఫ్ చేసేసుకోవాలి. సో కట్ చేసేస్తున్నాను. మన బ్రెడ్ని కట్ చేసేసుకుందాం. సో కట్ చేసేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు 2 వైపులా ఒకసారి కాల్చుకుందాం. మన టిక్కీని ఇందులో నుంచి తీసేసి ఇందులోనే మన బ్రెడ్ పెట్టేద్దాం. మన బ్రెడ్ బాగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసి ఇందులో పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మన టిక్కీని మన బ్రెడ్ పైన పెట్టి అలాగే మనం ఇందాక ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాం కదా, ఆమ్లెట్ని కూడా దానిపైన పెట్టేద్దాం. ఇప్పుడు టొమాటోస్ని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపై నుంచి లెట్యూస్, ఇది కూడా లేయర్స్గా పెట్టేస్తున్నాను. అండ్ లాస్ట్ జుక్ని. పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పైనుంచి ఇంకో బ్రెడ్ని కూడా పెట్టేసుకుందాం. ఒకసారి ఇలా ఒత్తుకుంటే మన బర్గర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి సర్వ్ చేసేస్తే మన బర్గర్ రెడీ అయిపోతుంది. అండ్ ఎస్,
చూసారు కదా మన జవర్ వెజిటబుల్ బర్గర్ ఎంత ఈజీగా తయారు చేసేసానో. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీరు కూడా ఒకసారి చూసేయండి. జవర్ వెజిటబుల్ బర్గర్ కి కావాల్సిన పదార్థాలు: జొన్నలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 2, క్యారెట్స్ 1 కప్పు, జుక్ని 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, టొమాటో కొద్దిగా, లెట్యూస్ కొద్దిగా, ఎగ్ 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, బర్గర్ బన్ 1. జవర్ వెజిటబుల్ బర్గర్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టుకున్న జొన్నలను వేసి నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, క్యారెట్, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, మిక్సీ పట్టుకున్న జొన్న పేస్ట్ వేసి బాగా కలుపుకొని టిక్కీల్లో ఒత్తుకొని పాన్ పై నూనె వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇంకొక బౌల్లో ఎగ్ ని బీట్ చేసుకొని ఉప్పు వేసి బాగా కలుపుకొని పాన్ లో నూనె వేసి ఎగ్ మిశ్రమం ని వేసి ఆమ్లెట్ లా చేసుకోవాలి. చివరిగా పాన్ లో బర్గర్ బన్స్ ని కట్ చేసి నూనెతో కాల్చుకొని ప్లేట్ లోకి తీసుకొని బన్ పై కట్లెట్, ఆమ్లెట్, టొమాటో, లెట్యూస్, జుక్ని వేసుకొని పైనుంచి మరో బ్రెడ్ ను అమర్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జవర్ వెజిటబుల్ బర్గర్ రెడీ. చూసారు కదండి మన జవర్ వెజిటబుల్ బర్గర్ ఎంత ఈజీగా తయారు చేసేసానో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. బర్గర్ అనగానే మనం బర్గర్ ఇంట్లో చేస్తే ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ బయటికి వెళ్ళి తినరు. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బర్గర్ అంటే నాకు చాలా ఇష్టం. సూపర్ అండి. మనం రెస్టారెంట్ లో వెళ్ళి ఎలా అయితే తింటామో సేమ్ అలాగే వచ్చింది. మనం వెజిటబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే అందులో మనం ఆమ్లెట్ కూడా స్టఫ్ చేసాం. ఇంకా టొమాటో ఇవన్నీ కూడా యాడ్ చేయడం వల్ల అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయితే ఎంత బాగుంటుందండి. సో మీ పిల్లలు బయటికి వెళ్ళి తినకుండా ఉండాలంటే మీరు ఇంట్లోనే ఇంత మంచి బర్గర్ రెడీ చేసేయాలి. చూసారు కదండి ఈ రోజు నేను ప్రిపేర్ చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగా నచ్చేసాయి కదా. ఒకవేళ మన బ్రేక్ఫాస్ట్ అని మీరు మిస్ అయినా లేదు మళ్ళీ చూడాలి అనుకుంటే www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi లో కూడా చూడొచ్చు. లేదు ఏ వీడియో కూడా మిస్ అవ్వకూడదు, అన్ని వంటలు చేసేసుకోవాలి అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇదండి ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ షో. 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి కదా. అందులో లాస్ట్ లో చేసిన బర్గర్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా ఆ టేస్ట్ నా నోట్లో అలాగే ఉండిపోయింది. సో రేపు ఇంకా మంచి 2 రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.